So the following was the expenditure on a contract for rupees 12 lakhs. Commenced in January 2012. 2012లో ఒక పని ప్రారంభించబడింది. ఆ కాంట్రాక్ట్ కి సంబంధించిన వాల్యూ ఎంత అంటే 12,000. So this is contract price. Contract price. Okay. So materials 2,40,000 కొన్నారు. Wages 3,28,000. Plant 40,000. Overheads and indirect expenses 17,200. ఇక వర్క్ అన్సర్టిఫైడ్ ఎంత అంటే 8,000. So cash received on account of the contract on 31st December was rupees 4,80,000, being 80% of the work certified. Okay. So the value of materials in hand was 12,000. The value of material. Okay. So okay, nimsham. Just wait. I will log the Seema. Okay. Right. So 80% of the work was certified. దాని యొక్క వాల్యూ అంటే క్యాష్ ఎంత తీసుకున్నారు అంటే 4,80,000. 4,80,000. Okay. The plant had undergone 20% depreciation. Prepare contract account. So ఇది ప్రాబ్లం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ టోటల్ గా కాంట్రాక్ట్ ప్రైస్ 12 lakhs అయినా ఓకే మనకు వర్క్ క్యాష్ రిసీవ్డ్ మాత్రం 4,80,000. సో మనం ఇక్కడ వర్క్ సర్టిఫైడ్ కనుక్కోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వర్క్ సర్టిఫైడ్. కనుక్కున్నప్పుడు మనకు ప్రాఫిట్ సంబంధించి ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది. ఓకే. సో నోషనల్ ప్రాఫిట్ ఎంత తీసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ అకౌంట్ లో నోషనల్ ప్రాఫిట్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నోషనల్ ప్రాఫిట్ కనుక్కున్న తర్వాత మనం ఓకే P&L అకౌంట్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనేది తెలుసుకోవాలి. సో స్టెప్ బై స్టెప్ మనం ప్రాబ్లం చేసుకుంటూ వద్దాం. ఆ తర్వాత నోషనల్ ప్రాఫిట్, తర్వాత వర్క్ సర్టిఫైడ్, ఇవి రెండు కూడాను వాటికి సంబంధించిన నోట్స్ మీరు రెడీగా పెట్టుకోండి. ప్లీజ్ ఓపెన్ యువర్ నోట్బుక్. ఖచ్చితంగా మీరు నోట్బుక్ లో నోట్స్ రాసుకున్నారు, అది ఓపెన్ చేసే పెట్టుకోవాలి. ఓపెన్ చేసి పెట్టుకోకుండా ప్రాబ్లం అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ ఓపెన్ యువర్ నోట్బుక్. మీరు ఒక 2 minutes టైం ఇస్తాను, దయచేసి నోట్స్ తెచ్చుకోండి ఇంట్లోకి వెళ్ళి. ఎందుకంటే వర్క్ సర్టిఫైడ్ సంబంధించిన ఫార్ములా, తర్వాత ఎంత పర్సెంటేజ్ వర్క్ అయింది, దాంట్లో ఎంత నోషనల్ ప్రాఫిట్ తీసుకోవాలనేది అంతా కూడా మీరు రాసుకున్నారు. నేను ఇప్పుడు అది రెఫర్ చెయ్యాలి అంటే ఐ విల్ గో టు దట్ లైబ్రరీకి వెళ్ళి కాస్ట్ అకౌంటింగ్ లో కాంట్రాక్ట్, ఇందులో కాంట్రాక్ట్. ఓకే రైట్. బ్యాచ్ కాస్టింగ్ తర్వాత కాంట్రాక్ట్ కాస్టింగ్. ఓకే కాంట్రాక్ట్ కాస్టింగ్, ఇందులో వర్క్ సర్టిఫైడ్ ఎట్లా చేయాలా అనేది, తర్వాత ప్రాఫిట్ ఎంత వర్క్ సర్టిఫైడ్ అయితే ఎంత
మనము నోషనల్ ప్రాఫిట్ గా ట్రీట్ చేయాలా అనేది ఇవి ఇంపార్టెంట్. సో ఇది వర్క్ సర్టిఫైడ్ సంబంధించి మార్నింగ్ మనం ప్రాబ్లం చేసాము. చూడండి, క్యాష్ రిసీవ్డ్ 4,80,000 అయితే 4,80,000 డివైడ్ బై 80% ఈజ్ ఈక్వల్ టు 6 lakhs అవుతుంది. సో అది మనం ఆల్రెడీ మార్నింగ్ కనుక్కున్నాము. బట్ 6 lakhs అయితే ఎంత తీసుకోవాలా, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ తీసుకోవాలనేది మీకు ఐడియా ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలని. వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది 50% పైన 90% లోపల ఉంటే ఈ ఫార్ములా అప్లై అవుతుంది. 25% పైన 50% లోపల ఉంటే ఈ ఫార్ములా అప్లై అవుతుంది. వర్క్ సర్టిఫైడ్ 25% బిలో ఉంటే కాంట్రాక్ట్ ప్రైస్ లో అసలు ప్రాఫిటే తీసుకోకూడదు. కాబట్టి నాకు తెలిసి రెండోదా మూడోదా అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ సంబంధించి మరొకసారి మనం ఫార్ములా ఇక్కడ ఉన్నది. ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి ఇదే తేడా. ఆన్లైన్ లో మనము ఈజీగా చూపిస్తూ ఫార్ములా చూపిస్తూ చేయొచ్చు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇది సో డియర్ స్టూడెంట్స్, మీరు ప్రాబ్లం ఒకసారి మనం చూస్తే ఇందులో 4,80,000 ఇది క్యాష్ రిసీవ్డ్ అన్నమాట. ఒకసారి చూడండి, వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ వర్క్ certified is equal to, okay, formula చూడండి, కాంట్రాక్ట్ ప్రైస్ ఇంటూ వర్క్ సర్టిఫైడ్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ కాంట్రాక్ట్ ప్రైస్ అన్నా ఉండొచ్చు, లేదంటే క్యాష్ రిసీవ్డ్ డివైడెడ్ బై క్యాష్ రిసీవ్డ్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. ఇది కానీ క్యాష్ రిసీవ్డ్ divided by cash received as a percentage of work certified. సో ఈ ఫార్ములాలో ఏదో ఒకటి మనము అప్లై చేయాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం మనము వర్క్ సర్టిఫైడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఓకే, 4,80,000 into 100 divided by 80. 0. ఎందుకంటే మీరు ఫార్ములా బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4,80,000 బీయింగ్ 80% ఆఫ్ ద వర్క్ సర్టిఫైడ్ అన్నాడు. కాబట్టి 4,80,000 ఇంటూ 100 డివైడెడ్ బై 80 వేసుకోవాలా. మార్నింగ్ చేసాం ఈ ప్రాబ్లం వర్క్ సర్టిఫైడ్ వాల్యూ చేయడానికి. గుర్తుందా మీకు? గుర్తుంది సార్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0 తర్వాత 4,48 lakhs. ఓకే, 48, ఓకే, 4 సున్నాలు ఉంటాయి. డివైడెడ్ బై 8, 48 lakhs ని 8 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 6 48. yes sir, 5 lakhs. ఇది 6 lakhs. సో ఇది 6 lakhs is equal to value of work certified. Value of work certified. Dear students, total contract price enta? 12 lakhs kada? yes sir. ఇది కాంట్రాక్ట్ ప్రైస్ 12 lakhs. కాంట్రాక్ట్ ప్రైస్ is equal to 12 lakhs. మరి
percentage of work certified. ఎట్లా చేయొచ్చు మనం? పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా చేయొచ్చు? 6 lakhs అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 6 lakhs అంటే percentage of work certified is equal to 50% of contract price. అవునా కాదా? Yes, sir. ఎట్లా అంటే 12 lakhs into 50/100 is equal to 6 lakhs. ఇది. Okay, you got that? Right. Now ఇప్పుడు నేను చూడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే 50% వర్క్ అన్నప్పుడు మనం నోషనల్ ప్రాఫిట్ ఎంత తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఎంత క్రెడిట్ చేయాలి అనేది. అంటే ఏమి బై నోషనల్ ప్రాఫిట్ అని రాసుకోవాల్సి వస్తుంది కాంట్రాక్ట్ అకౌంట్ లో. సో ఇఫ్ వాల్యూ ఆఫ్ వర్క్ సర్టిఫైడ్ 50% కి సమానము లేదా 50% కంటే ఎక్కువ 90% కంటే తక్కువ ఉంటే ఏం తీసుకోవాలంటే 2/3 ఇంటూ నోషనల్ ప్రాఫిట్ ఇంటూ క్యాష్ రిసీవ్డ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్. ఇది తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఈ ఫార్ములా మీరు గుర్తు పెట్టుకోవాలా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా పక్కన రాసుకోండి. మీరు ఇవి ఆల్రెడీ రాసుకున్నారు కదా, మీరు ఈ టేబుల్ అంతా రాసుకున్నారు. బట్ ఇక్కడ వర్క్ కి సంబంధించి ఈ ఫార్ములా అప్లై అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది అర్థమైతే మనం ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా కీలకం. నౌ ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు వర్క్అవుట్ ద ప్రాబ్లం. సో ఇక్కడ మెటీరియల్స్ ఎక్కడెక్కడ రాసుకోవాలనేది ముందు డిసైడ్ చేసుకుందాము. మెటీరియల్స్ ఖర్చు కాబట్టి డెబిటే కదా. డూ యూ యాక్సెప్ట్ విత్ మీ ఆర్ నాట్? మెటీరియల్స్ ఓకే డెబిట్. వేజెస్ డెబిట్. ప్లాంట్ కూడా డెబిటే. ఖర్చు కొన్నామన్నమాట, ప్లాంట్ కూడా డెబిటే. ఓవర్ హెడ్స్ డెబిటే. వర్క్ అన్సర్టిఫైడ్ అంటే ఇంకా వర్క్ సర్టిఫై చేయలేదు. వర్క్ అన్సర్టిఫైడ్ మీరు ఆల్రెడీ చెప్పాను, మీరు ఇది క్రెడిట్ సైడ్ రాసుకోవాలి అని. వర్క్ అన్సర్టిఫైడ్ షుడ్ బి క్రెడిటెడ్. ఓకే, సో ఇది మీరు ఒకసారి రెఫర్ చేయొచ్చు. ఆల్రెడీ వర్క్ అన్సర్టిఫైడ్ అనేది రాసుకున్నారు మీరు పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మనకు వర్క్ సర్టిఫైడ్ అనేది 6 lakhs అని తెలిసింది ఫార్ములా ద్వారా, 80% అనేది. తర్వాత వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ హ్యాండ్ అంటే క్లోజింగ్ మెటీరియల్స్ అన్నమాట. కన్సైన్మెంట్ లో క్లోజింగ్ స్టాక్ ఎట్లా యాపక్క రాస్తాం? ట్రేడింగ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ యాపక్క రాస్తాం. ఓకేనా? ఎక్కడ రాస్తాం చెప్పండి? ఓ ట్రేడింగ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ యాపక్క రాస్తాం. ఒరే 34 మంది ఉన్నారు రా బాబు. Credit side, sir. ఒక్కరు కూడా మాటలు రా. Credit side, sir. ఓకే రైట్. సో క్రెడిట్ సైడ్ రాస్తాం కదా. సో అట్లనే వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ హ్యాండ్, చేతిలో ఉన్న మెటీరియల్ ఏదైనా మిగిలితే స్టాక్, అది క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. కాబట్టి ఇది కూడా క్రెడిట్ సైడ్ వస్తుంది. తర్వాత ద ప్లాంట్ హ్యాడ్ అండర్ గాన్ 20% ఆఫ్ డిప్రిషియేషన్. ప్లాంట్ లో 40,000 లో 20% తరుగుదల. ఇది మనము డిప్రిషియేషన్ ఏం చేయొచ్చు అంటే డెబిట్ సైడ్ వేసుకోవచ్చు, లేదు అంటే లెస్ చేసి టోటల్ వాల్యూని క్రెడిట్ సైడ్ వేయాల. అంటే ప్లాంట్ 2 చోట్ల వస్తుంది, ఫుల్ అమౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. ఆ తర్వాత 40,000 ఇంటూ 20/100, 40,000 ఇంటూ 20/100 ఎంత? 0.000 ఇజ్ ఈక్వల్ టు 8,000. 8,000 అంటే 40,000లో 8,000 పోతే 32,000.
ఇది మళ్ళీ క్రెడిట్ సైడ్ రాసుకోవాలి ప్లాంట్. ఓకేనా? ఇవి మనం ఇప్పుడు ఇవన్నీ ఎంటర్ చేయాల. తర్వాత ఏమి అనేది మనం చూద్దాం. 1 by 1 చూసుకుంటూ పోదాం. ఇవన్నీ ఎంటర్ చేసుకుంటూ పోదాం. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైతే పర్వాలేదు. సో ఇప్పుడు మీరు ఒకసారి స్క్రీన్ షాట్ నేను పంపిస్తాను. దీన్ని ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే యు జస్ట్ హ్యావ్ ఇది నాకు ఎవరో ఒకరు చెప్తూ ఉండాలా ఎక్కడ రాసుకోవాలనేది. దాన్ని బట్టి మనం ఇప్పుడు పంపిస్తున్నా నీకు గ్రూప్ లో పెట్టేస్తాను. ఎవరో ఒకరు స్క్రీన్ షాట్ అది ఓపెన్, నేను జస్ట్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు చెప్తుంటే నేను దాన్ని ఎంటర్ చేసుకుంటూ పోతాను. ఓకే రైట్. పర్టికులర్స్ స్క్రీన్ కనపడుతుంది కదా? Yes, sir. Yes, sir. పర్టికులర్స్ Yes, sir. పర్టికులర్స్ క్రెడిట్ డెబిట్. సో డెబిట్ ఏమొస్తాయి? డెబిట్ సైడ్ ఏమేమని రాసుకున్నాం మనం? 2. ఎవరు చూడట్లేదా? సినిమా చూస్తున్నారు. నేను ఎవరో ఒకరు ఓపెన్ చేయండి అని చెప్పాను. ధర్మ నువ్వు చూడనా? So, okay, sir. ఎవరో ఒకరంటే ఎవరు చూడరు. అది 2 మెటీరియల్స్ ఎంత అమౌంట్? 2,40,000. 2,40,000. ఓకే, తర్వాత ఏముంది? Wages, sir. వేజెస్ ఎంత? 3,28,000. నెక్స్ట్ ఏముంది? 2 plants. చెప్పాను ఆల్రెడీ, ప్లాంట్ 40,000 ఫుల్ గా వేసుకోవాలా అని. Okay, sir. నెక్స్ట్ Next overhead, sir. Overhead. ఓకే, ఓవర్ హెడ్స్ ఎంత? 17,200. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, క్రెడిట్ సైడ్ ఏమేమి వస్తాయి చెప్పండి? Work uncertain, uncertified, sir. బై ఓకే, బై వర్క్ అన్సర్టిఫైడా? ఓకే, అవును, sir. వర్క్ అన్సర్టిఫైడ్ 8,000. 8,000. ఓకే, ఇంకా ఇంకా ఏముంది? Materials in hand, sir. ఓకే, మెటీరియల్స్ ఇన్ హ్యాండ్ ఎంత? 12,000, sir. 12,000. 12,000. ఓకే, వంశీ. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? వంశీ మ్యూట్ చేసుకో. వంశీ మ్యూట్ చేసుకో, నువ్వు మాట్లాడద్దు. ఓకే, ఇంకా ఏమున్నాయి? Depreciation and plants. ప్లాంట్ మరి ఈ పక్క కూడా వస్తుంది. ప్లాంట్ ఇన్ హ్యాండ్ అని రాసుకోవాలి. Okay, sir. ఎందుకు సార్ ఇట్లా రాస్తున్నారంటే ఈ పక్క డెబిట్ సైడ్ రాసుకున్నాము. ప్లాంట్ కూడా కొన్నాం కదా. ప్లాంట్ ఈ కాంట్రాక్ట్ కి 1 year గాను 40,000 స్టార్టింగ్ లో తెస్తే చివరికి ఎంత మిగిలింది అనేది ఈ పక్క రాసుకోవాలి. ఆస్తి అప్పుల పట్టి కాదు ఇది. ఆస్తి అప్పుల పట్టిలో అయితే మనం ఆస్తుల వైపు రాసుకుంటాం. ఇక్కడ కాంట్రాక్ట్ టెంపరీ అన్నమాట. దీంట్లో కాంట్రాక్ట్ కు సంబంధించిన లాభం ఎంత నష్టం ఎంత అని కనుక్కోవడానికి చేస్తాం కాబట్టి ప్లాంట్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకుంటాము, ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ రాసుకుంటాము. క్లోజింగ్ బ్యాలెన్స్ రాయాలి అంటే ఖచ్చితంగా డిప్రిషియేషన్ లెస్ చేయాలి. ఇస్ ఈక్వల్ టు 8,000 తీసేస్తే 32,000. 32,000. ఇది కథ. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే వర్క్ సర్టిఫైడ్ రాసుకోవాలి ఇక్కడ. బై వర్క్ సర్టిఫైడ్. దీన్నే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని కూడా అంటాం. ఇంకా 12 లక్షల వర్క్ అయిపోలేదు కదా, No, sir. కాబట్టి ఇంకా ప్రోగ్రెస్ లో ఉంది పని అని అర్థం వర్క్ సర్టిఫైడ్. సో ఎంత అంటే ఇక్కడ మనం రాసుకుంటాం ఎంత? 4 lakhs. ఓకే, 4,80,000 వర్క్ సర్టిఫైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? Work. 4,80,000 into 100/80.
ఇస్ ఈక్వల్ టు చేసాం కదా వర్క్ సర్టిఫైడ్ ఫార్ములా ఇస్ ఈక్వల్ టు 6 lakhs. అవును సార్. ఓకే, ఇప్పుడు నిల్వలు తేల్చాలి. నిల్వలు తేల్చాలి. సో 6, 6, 63, 64, 65, 6,52,000. Yes, sir. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఓకే, 6,52,000. 6,52,000 లో ఇవన్నీ లెస్ చేయాలన్నా. అవన్నీ కూడితే క్యాల్కులేటర్ ఉండాలి. ఎవరితో ఎవరో 26,800 సార్. అవునా, వెరీ గుడ్ అన్న, థ్యాంక్ యూ. టు నోషనల్ ప్రాఫిట్ రఫ్ లో ఇక్కడ వేయకూడదు, బట్ నేను తప్పదు ఇట్లా వేస్తున్నా. ఎంత టోటల్స్ ఇవన్నీ కలిపితే టోటల్ ఎంత అవుతుంది? 5 లక్షల 6,25,000 సార్. ఎంత? 6,25,200 is equal to 26,800. So to notional profit is equal to balancing figure అన్నమాట 26,800. ఓకే, ఇది దీన్ని ఈ అమౌంట్ ఎంత అమౌంట్ క్రెడిట్ చేయాలన్నప్పుడు ఇగో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చదవండి, స్టేట్మెంట్ షోయింగ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ టు బి క్రెడిటెడ్ టు P&L అకౌంట్. ఓకేనా, ఎంత క్రెడిట్ చేయాలి అంటే బై నోషనల్ ప్రాఫిట్ అని రాసుకుంటాం అనమాట P&L అకౌంట్. ఓకే, సో బై నోషనల్ ప్రాఫిట్. సో టోటల్ P&L అకౌంట్ లో మనము ఎంత క్రెడిట్ చేయాలి అనేది. సరే, ఇక్కడ 50% అబౌవ్ ఉంది కదా, 50% కదా 6 lakhs అంటే. 12 lakhs లో కాంట్రాక్ట్ ప్రైస్ లో 50/100 అంటే 6 lakhs కదా. అవును సార్. కాబట్టి ఈ ఫార్ములా మూడోది వర్తిస్తుంది అని చెప్తున్నాను. 50% అబౌవ్, 90% బిలో అన్నమాట. దాని ప్రకారం ఇది అప్లై చేసుకోవాలా అది. సో ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి బై కింద టు నోషనల్ ప్రాఫిట్ అని రాసాం కదా, బై నోషనల్ ప్రాఫిట్ అని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. బ్రాడ్ డౌన్, ఇది క్యారీ డౌన్ బై నోషనల్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ 26,800 అని రాసి ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి. టు P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఎంత క్రెడిట్ చేయాలనేది టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎట్లా క్రెడిట్ చేయాలని ఎట్లా అంటున్నానంటే ఇది కాంట్రాక్ట్ అకౌంట్ కదా. కాంట్రాక్ట్ అకౌంట్ లో డెబిట్ సైడ్ నువ్వేం చేస్తున్నావు? టు P&L అకౌంట్ అని రాస్తున్నావు. మరి P&L అకౌంట్ లేపక రాసుకుంటావు, క్రెడిట్ సైడ్ సార్ ఏమని రాస్తావు? నోషనల్ ప్రాఫిట్ అని రాస్తాం. కాంట్రాక్ట్ అకౌంట్ లో టు P&L అని రాస్తే P&L లో ఏం రాస్తావు ఉంటున్నా? కాంట్రాక్ట్ అకౌంట్ అని రాస్తాం. బై కాంట్రాక్ట్ అని రాస్తావు, బై కాంట్రాక్ట్ అని. ఓకే, సరే, ఇక్కడ ఈ 26,800 అన్నమాట. సో బై టు ప్రాఫిట్ అకౌంట్ ఉంది కదా. సో 26,800 ఇంటూ ఇది ఈ ఫార్ములా అప్లై చేయాలి మనం. నోషనల్ ప్రాఫిట్ ఇక్కడ ఈ పక్క రాసుకున్నాం. మీకు చెప్పాను కదా, మీకు గీత గీసినాను ఇట్లా రాసుకోండి అని చెప్పాను కదా దీనికి కదా. గుర్తొచ్చిందా లేదా మీకు? నోషనల్ ప్రాఫిట్ ని ముందుకు తెచ్చుకోండి అని చెప్పాను. సో నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 2/3 ఇంటూ ఇది రాసుకోవాలా ఫార్ములా. ఏమని? ఇగో క్యాష్ రిసీవ్డ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్. క్యాష్ రిసీవ్డ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్ పర్సెంటేజ్ ఎంత? 80/100 కదా, 80/100 కదా. 80/100. క్యాష్ రిసీవ్డ్ 80%, వర్క్ సర్టిఫైడ్ 100% అన్నమాట. లేదంటే దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం, 4,80,000 డివైడెడ్ బై 6 lakhs అని.
అర్థమవుతుందా మీకు? 4,80,000 ఇట్లయినా రాసుకోవచ్చు. క్యాష్ రిసీవ్ డివైడెడ్ బై వర్క్ సర్టిఫైడ్ 6 lakhs, లేదా ఈ పర్సెంటేజ్ అన్నా చేసుకోవచ్చు. ఎంత వస్తుందో చెప్పండి. 26,800 into 2/3 ఎంత? త్వరగా, టైం అయిపోతుంది. 26,800 into 2/3 ఫస్ట్ వేయండి, తర్వాత 80/100 వేద్దాం. ఓకే సార్ చెప్పండి. ఫస్ట్ 26,800 into 2/3. సో 17,866 point. Sir, ఓ 17,000. 17,966, sir. ఓకే చూడు, 26,800 into క్యాల్కులేటర్ కనపడుతుంది కదా, 2 Yes, sir. divided by 3 divided by 3 is equal to గబ్బు తేడా ఎక్కడెక్కడ పోతుందంట. 26,800 into 2 is equal to ఇది divided by 3 is equal to 17,866. అవును సార్. Yes, sir. ఓకే 17,866 అంట. ఎంత పర్సెంటేజ్ వచ్చింది క్యాల్కులేట్? 86 అంటే 867 వేసుకోవచ్చు. దీంట్లో ఇంటూ 80/100 0.8 వస్తుంది సార్. 80/100 అంటే 0.8 వస్తుంది సార్. 17,867 into 88 is equal to 14,293 divided by 100 is equal to 14,293 వస్తుందబ్బా. అవును సార్. 14,293 వేసుకోవాలి. 14,293. ఓకే, తర్వాత మిగతాది రిజర్వ్ పంపించాల. 2 రిజర్వ్ అని రాసుకోవాలి. బ్యాలెన్స్ ఎంత? 26,800 లో 14,293 పోతాయి. 10 లో 3 పోతే 7, 9 ఇక్కడ 9 ఉంటుంది. 9 లో 9 పోతే 0. తర్వాత ఇక్కడ 7 ఉంటుంది. 7 లో 2 పోతే 5, 6 లో 2 4 పోతే 2 1. ఇది 2 రిజర్వ్ అని రాసుకోవాలా. రిజర్వ్. ఓకే, 2 రిజర్వ్ అని. దట్స్ ఆల్. ఇది ప్రాబ్లం. ఓకే, ఇట్లాంటిది ఇంకో ప్రాబ్లం పంపిస్తే చేస్తారా? డిటో ఒకటి ఫిగర్స్ మార్చి. చేస్తాం సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ.